నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని గద్దెలపై కొలువైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ మేడారంలో 2 కోట్ల మంది వరకు, ఇల్లందులో 1,50,000 మంది వరకు భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనాలు చేసుకోవడం జరిగిందని, ఆదివాసుల ఆరాధ్య దైవమే కాకుండా అన్ని కులమతాలకు ఆరాధ్య వనదేవతలుగా సమ్మక్క తల్లి అందరి కోరికలు తీరుస్తూ నిరజనలు అందుకుంటున్నారన్నారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మినీ మేడారం జాతర చేసినటువంటి భక్తులకు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో మేడారంలో జరిగేటువంటి జాతర ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం. ఆదివాసులు కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నలుమూల నుంచి వచ్చేటువంటి అన్ని కులాల మతాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా మన తల్లి దీవెనలతో 3 సంవత్సరాలు జరిగేటువంటి జాతరలో వారు ఏదైతే మొక్కులు మొక్కుకుంటారో ఆ మొక్కులు తీర్చే గొప్ప మహాతల్లి సమ్మక్క సారక్క తల్లులు. వారు ఆదివాసులకే కాకుండా అన్ని కులాలకు కూడా మరి ఆశీర్వదించి వారు ఏదైతే మొక్కులు మొక్కుతారో ఆ మొక్కులు తీర్చే గొప్ప తల్లిగా విరజిల్లుతున్నటువంటి సమయంలో, దాంతోపాటు ఇల్లందు నియోజకవర్గంలో బొజ్జాయిగూడెం సమీపంలో ఉన్నటువంటి మినీ మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి సుమారు అక్కడ ఒక 2 కోట్లు వచ్చి ఇక్కడ 1,50,000 మంది భక్తులు వచ్చి వారు కోరుకున్న కోరికలను అమ్మవారికి ఇవ్వాల్సిన ముడుపులు ముట్టజెప్పి తిరిగి చక్కగా ప్రయాణం చేసి వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కావచ్చు, వారికి ఉన్న ఇబ్బందుల్ని ఆ తల్లి ఒడిలో పెట్టి
మరి అమ్మ మేమందరం కూడా సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. మా పాప పిల్లలందరూ కూడా పెళ్లిలో ఉద్యోగాలు కూడా రావాలని చెప్పి కోరుకున్నాడు. బొక్కులన్నీ తీర్చాడు గొప్ప తల్లి మరి సమ్మక్క సారక్క తల్లి. వీరి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఎల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆశీర్వదించే విధంగా మన తల్లి చల్లగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.